గురువుగారు, విశ్వామిత్రుడు తన సొంత కొడుకుల్నే ఎందుకు శపించాడు? కారణం ఏమిటి? విశ్వామిత్రుడు వశిష్ఠుని ద్వారా పరాభవింపబడిన తరువాత ధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే. ఒక్క వశిష్ఠుడి యొక్క బ్రహ్మదండం ముందు నా అస్త్రశస్త్రాలు ఏవి పని చేయలేదు అని భావించి తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసి రాజర్షిగా మారాడు. ఆ తపశ్శక్తి అంతా త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించటంలో వృథా అయింది. అనంతరం మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈసారి ఋషిగా మారాడు. ఋషిగా మారిన తరువాత తన అల్లుడైనటువంటి శునశ్శేపుడు రుచీకుని కుమారుడు అంబరీషుడు చేసే యజ్ఞానికి సమిధగా మారాడు. అంబరీషుడు రుచీకుడి దగ్గరకు వచ్చి, నేను చేసే యాగ అశ్వము అంతర్ధానమైంది, ఆ యజ్ఞాన్ని మధ్యలో ఆపితే యజమానికి హాని కలుగుతుంది, కనుక ఆ యజ్ఞ పశువు స్థానంలో నీ కుమారులలో ఎవరినైనా ఇస్తే 1,000,000 గోవులను నీకు కానుకగా ఇస్తాను అంటాడు. పెద్ద కుమారుడు నాకు తలకొరుపు పెట్టవలసిన వాడు కాబట్టి వాణ్ణి నేను ఇవ్వను అంటాడు రుచీకుడు. చిన్నవాడు నాకు తొరవ పెట్టి కొట్టాలి బట్టి నేను ఇవ్వను అంటుంది తల్లి. మధ్యలో ఉన్నవాడు శునశ్శేపుడు. ఈ శునశ్శేపుడు అంబరీషుడికి యజ్ఞ సమితిగా వెళుతూ ఉన్న సమయంలో మామ అయినటువంటి విశ్వామిత్రుడికి తన మొరను వినిపిస్తాడు, నన్ను కాపాడమంటూ అభ్యర్థిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఎలా అయినా సరే అతనిని కాపాడాలన్న ఆలోచనతో కుమారుల దగ్గరికి వెళ్ళి, మీరెవరైనా అతని స్థానంలో అంబరీషుడు చేసే యజ్ఞానికి సమిధగా వెళతారా, ప్రాణత్యాగం చేస్తారా అని అడిగితే వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. మాది కూడా ప్రాణమే కదా, మేము ఎలా వెళతాము, వెళ్ళమంటూ నిరాకరిస్తారు. అప్పుడు ఆగ్రహోదగ్రుడైన విశ్వామిత్రుడు, నా మాటని వినకుండా ఉంటారా, కాబట్టి మీరంతా భ్రష్టులైపోదురుగాక, చండాలురై సంచరించదుగాక అంటూ శపిస్తాడు. తన తపశ్శక్తిని కాపాడుకుంటూ తన కుమారులకు తన మాట నిలబెట్టేటువంటి అవకాశం కల్పించాలనే ఆలోచన విశ్వామిత్రుడు ఎప్పుడైతే వారంతా తన మాటను నిరాకరించారో, కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు సొంత కొడుకులని శపించాడు. అనంతరం అద్భుతమైన అగ్నిమంత్రాన్ని ఇంద్రమంత్రాన్ని శునశ్శేపుడికి అందజేసి, ఈ మంత్రాన్ని ఊపస్తంభానికి బంధింపబడినప్పుడు నువ్వు ఉచ్చరించు, ఆ ఇంద్రుడే ప్రత్యక్షమై నిన్ను కాపాడతాడు అని తెలియజేస్తాడు. అలా విశ్వామిత్రుడి ద్వారా అందుకున్న మంత్రం ఆధారంగా శునశ్శేపుడు ప్రమాదం నుంచి బయటపడి బట్టకట్టగలుగుతాడు. ఇదే విశ్వామిత్రుడు కుమారులను శపించటంలోని రహస్యం.